ఒక అభిషేకము నొందిన అది యెహెజ్కేలు గ్రంథం 28:14 అభిషేకము నొందిన కెరూబువై ఆడు మామూలుడు కాదు, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఒకప్పుడు ఆడే ఒక పెద్ద ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి నువ్వు ఉన్నావు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడక్క? దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచున్నావు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చాలమ్మా, మీ తర్వాత ఎప్పుడైనా చదువుకోండి 17 దాకా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు మామూలోడు కాదు, అభిషేకించబడినోడు, బలవంతుడు. అమ్మా, కాలుతున్న రాళ్ళు మధ్య ఉన్నవాడు. అమ్మ నా వైపు చూడాలి, ఇంకా బైబిల్ వైపు చూడకూడదు. ఇతనికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అసలు ఆరాధనకి నాయకుడు ఎవరు తెలుసా? క్వైర్ టీం లీడర్ ఎవరు తెలుసా? పరలోకంలో ఒకప్పుడు ఈ లూసిఫరే. వీడికి చాలా పేర్లు ఉన్నాయి. తేజో నక్షత్రమా వీడి పేరే, వేకువ చుక్క వీడి బిరిదే. మామూలు కాదు, షైనింగ్ స్టార్. ఎవడా? మీరు మాట్లాడతలేదు. మీరు లూసిఫర్ గారికి స్టార్ బిరుదు ఉంది, షైనింగ్ స్టార్ ఆడు. కానీ ఆడు కూడా రాలిపోయి పడిపోయాడంట. యెషయా గ్రంథం 14లో ఏంటి చూడండి, ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 14:12. యెషయా 14:12. సండే స్కూల్ వచ్చిన మీద నోటితో చెప్పారు మీరు. తేజో నక్షత్రమా వేకువ చుక్క అది గది 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 ఎక్కడో ఆకాశ మండలములో ఉన్నవాడు నువ్వెట్లు పడిపోతివి. ఏంటాడు? ఏమంటే పడిపోయాడంట. మన మూలవాక్యం అలా అయ్యయ్యో బలాజ్యులు చెప్పాలి. ఎవరు పడిపోతున్నారా? ఏంటి? దేవునితో ఉన్నవాడు, దేవుని అభిషేకం తీసుకున్నవాడు, మహిమ అనుభవిస్తున్నవాడు, కెరూబు, బలవంతుడు, ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు, ఏంటి? షైనింగ్ స్టార్. అమ్మ వింటున్నారా? ఇన్ని వరాలు, ఎంత కృప, ఇన్ని ఆధిక్యతలు ఉన్నవాడు అంటే ఏమైపోయాడంట? చదువరకు అది ఎట్లు పడిపోతివే. ఆ 10వ వచనం అంటాడు, నీవు కూడా మా బోటి వాడివి అయిపోయావా నాయనా. ఏండి? పడిపోయినాడు ఎవడు? చిన్నడా? చెప్పాలి. ఎవరో? బలవంతుడే, కెరూబే, పరిశుద్ధుడే, దేవుడితో ఉన్నవాడే. రాళ్ల మధ్య, ఏ రాళ్ళు? మండుతున్న రాళ్ళు మధ్య నివసించినోడే, దేవుని దగ్గర అభిషేకము తీసుకున్నవాడే, ఆరాధన చేసినోడే. కానీ ఇతడుకున్నటువంటి పిచ్చి ఏంటి తెలుసా? ఇతనుకున్న కాంక్ష ఏంటి తెలుసా? అధికార. చెప్పాలి చెప్పాలి అధికార కాంక్ష. లైవ్ వెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఈరోజు అధికార కాంక్ష కోసం ప్రభుత్వాలు లేకపోతే కొన్ని పార్టీలు ఈ భారతదేశాన్ని 2 రకాల పిచ్చిలోకి తోసేసి వాళ్ళు కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు. ఆ పిచ్చిలు ఏంటంటే, ఒకటి మత పిచ్చి, చెప్పాలి, 2 కుల పిచ్చి. ఎందుకు తెగించారా వీళ్ళంటే, చెప్పాలి, వాళ్ళ అధికారం కోసం దేన్నైనా ఎవడనైనా అడ్డం పెట్టుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈడు కూడా ఎందుకు పడిపోయాడు తెలుసా? చెప్పాలి, అధికారం కోసమే పడిపోయాడు. ఎవడాడు? చెప్పాలి. అమ్మ మీ బంధువాడు మరి అంత గౌరవంగా అంత జాయిగా మాట్లాడుతున్నారేటి? సైతాన్. ఎవడాడు? సైతాన్.